అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే నారాయణ అంటే అభివృద్ధి, నారాయణ అంటే అభివృద్ధి, నారాయణ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే ఇదో మోదీల భక్తి నగర్ నాయకత్వం ఇదో మోదీల మొబైల్ తీసుకో ఏ అవసరం అది ఇలా బైక్ లో ఫ్యాన్స్ సకం పోరా సకం పోరా నారాయణ బైక్ లో రా చల్ మేడం చల్ నమస్తే అందాక ప్రభుత్వం అంతా అవేకంగా మేమే ఉంటాం కాబట్టి మా ముద్దులు మాకు అంటే ఏ మన వల్ల ఏదైనా సమస్యలు ఉంటే గ్యారంటీ నెల్లూరు వాస్తవ్యులందరికీ నమస్కారం అండి. ఈరోజు 40వ డివిజను 91వ బూత్లో మనము ప్రతి ఒక్కళ్ళని ఇంటింటికి వెళ్ళి కలవటం జరిగింది. ప్రెసిడెంట్ నాని గారితోనూ, తర్వాత బూత్ యూనిట్ ఇన్ఛార్జ్ అందరూ, కన్వీనర్ లక్ష్మి గారు, తర్వాత అందరూ మొత్తము ప్రతి ఒక్కళ్ళు టీం అందరూ కూడాను ఎంతో ఉత్సాహంగా ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళి మనకి ఈ విధంగా నారాయణ గారు ఇలా పోటీ చేస్తున్నారు, సపోర్ట్ చేయమని అడగటం జరిగింది. అందులో అక్కడ ఎదురుగానే ఉంది అక్క చెప్పింది, అందరికీ కళ్ళు తెరుచుకున్నాయిలేమ్మా, అందరికీ కళ్ళు తెరుచుకున్నాయి. పోయినసారి ఏదో కళ్ళు మూసుకున్నారు కానీ తప్పు చేశారు, కానీ ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి, ఏమీ కాదమ్మా, కాబట్టి మీరు ధైర్యంగా వెళ్ళండి అని చెప్పి ఇప్పుడే అక్క ధైర్యం ఇచ్చి పంపిస్తోంది. ఇలాగే ఇంకొక మహిళను కలిసాము. ఆ మహిళను అయితే నన్ను ఏకంగా దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకొని నాకైతే ఒక సన్నటి కన్నీళ్ళు వచ్చేసినాయి అనమాట. ఆమె అభిమానానికి అంటే తప్పకుండా వచ్చేది ఇదేనమ్మా, తప్పనిసరిగా రావాలి. నెల్లూరులో మాకందరికి ఇల్లు కావాలంటే నారాయణ సారే రావాలి. ప్రతి మనిషికి కావాల్సింది కనీసం మినిమము మంచినీళ్ళు. అటువంటి మంచినీళ్ళు ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి వాటర్లో నుంచే కంటామినేషన్ వస్తుంది, ఒకళ్ళ నుంచి వ్యాధులు ఏదైనా వ్యాపించాలన్న ఏదైనా. కాబట్టి తాగే నీరు మినరల్ వాటర్ ఉండాలి అనేది ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్న మినిమమ్ రిక్వైర్మెంట్. దానికోసంగా సారు ఉన్నప్పుడు, మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రతి ఇంటింటికి సంగం బ్యారేజ్ నుంచి మినరల్ వాటర్ వచ్చేటట్టుగా పైప్ లైన్లు లాగిచ్చారు. ఆల్మోస్ట్ 90% వర్క్ కంప్లీట్ అయిపోయినప్పటికీ, కాకపోతే అప్పటికి ఎలక్షన్స్ వచ్చేసేయటము, ఆ పని పూర్తి కాకుండా ఆగింది. ఇంకా అదంతే, ఆ పని అక్కడికి కాలేదంటే ఇంకా అక్కడికి అదంతే. ఆ తర్వాత ఈ 5 సంవత్సరాల్లో దాని గురించి పట్టించుకున్నది లేదు. అంత మనిషికి మంచినీళ్ళు అవసరం కదా, అది ఖచ్చితంగా పూర్తి చేయాలి అనే స్పృహ లేదు మనుషుల్లో. సో కాబట్టి ఆ విధంగా మనకి ప్రతి ఒక్క మనిషికి మంచి నీరు అందించాలి, ప్రతి మనిషికి సొంత ఇల్లు ఉండాలి అనేది, ప్లస్ దోమలు లేని నగరాన్ని చూడాలి అనేది మన నారాయణ గారి కళ. ఆ కళ ఖచ్చితంగా సాకారం అవుతుంది. తప్పకుండా రాబోయేది తెలుగుదేశం పార్టీనే. తర్వాత నారాయణ గారు గెలుస్తారు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. మన నెల్లూరు నగరాన్ని ఒక ఐడియల్ సిటీగా మనము ఫ్యూచర్లో చూడబోతున్నాము. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.